హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం గోధుమ రవ్వతో ఉప్మా పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మరి వీడియోలోకి వెళ్దామా? ముందుగా బాండలన్నా పెట్టుకోవచ్చు. నేనైతే మందంగా ఉంటుందని కుక్కర్లో స్టార్ట్ చేశానన్నమాట. ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని కరివేపాకు, సన్నగా పొడవుగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. దంచుకున్న అల్లమైనా సరే లేదా సన్నగా కట్ చేసుకున్న అల్లమైనా సరే మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసారంటే తొందరగా ఫ్రై అవుతుంది. ఆనియన్స్ మంచి కలర్లోకి కూడా వస్తుంది అన్నమాట. అందుకే సాల్ట్ కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి ఒక 2 వేసుకున్నాను. ఇదంతా మంచిగా ఫ్రై అయ్యే లోపల మిక్స్ చేసుకుంటూ కొద్దిగా బటర్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు. మేమైతే బటర్ వేసాను. ఇప్పుడు ఇంకాసేపు ఆనియన్స్, ఈ పచ్చిమిర్చి అంతా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై అవుతూ ఉంది కదా. ఇప్పుడు ఈ మాత్రం ఫ్రై అయిపోయిన తర్వాత సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వ ఇది ఒక 5 మినిట్స్ అనేది మనం సిమ్లో పెట్టి ఈ ఆయిల్లో ఆనియన్స్తో పాటు ఫ్రై అయిందంటే మంచి కలర్ వస్తుంది. ఉప్మాకి పొడి పొడిగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడివేడిగా కాంచుకున్న నీళ్ళని ఇందులో ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసుల వాటర్ అనేది వేసుకొని మిక్స్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండకపోతే మీకు ఉండలు కట్టేస్తుంది. ఇది గోధుమ రవ్వ కాబట్టి పొడి పొడిగానే వస్తుంది, ఏమి ఉండలు కట్టదు. కానీ మనం మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే వాటర్ అనేది ఎంత కావాలో అంత వేసేసాను నేను. ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని చెక్ చేసుకొని చూసుకోండి. మూత పెట్టేసి నీళ్ళు ఇంకిపోయేదాకా ఉడికించామంటే మనకి ఇలా పొడి పొడిగా రవ్వ అనేది గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది. పొడి పొడిగా చల్లారే కొద్దికి పొడి పొడిగా వస్తుంది. వేడి మీద మీకు అలా కనిపిస్తోంది. ఇప్పుడైతే ప్లేట్లో చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో ఉప్మా అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.